క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరాలు తీర్చి మిమ్మల్ందరినీ బహుగా దీవించునుగాక. ఆమెన్. విశేషమైన తన కృపచేత దేవుడు నింపి మిమ్మల్ని నడిపించునుగాక. ఆమెన్. దేవుడైన యెహోవా మీకును మీ కుటుంబాలకును తోడై ఉండి మీ కార్యములన్నిటినీ సఫలము చేయునుగాక. ఆమెన్. మేలు చేయుటకై దేవుడైన యెహోవా ఎల్లప్పుడూ మీతో కూడా ఉండునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ చదవబడిన భాగంలో నుంచి కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. అనేకమైన విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. దేవుని బిడ్డలారా, గమనించండి. ఇశ్రాయేలు ప్రజలు వారు కలిగి ఉన్న దానిని బట్టి సంతృప్తి చెంది వారి జీవితాలలో వారికి ఇష్టమైన పోకడ పోవటాన్ని బట్టి ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు ఇక్కడ రాయిస్తారు. వారికి ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటామన్నారు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని సొత్తైన ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళు. దేవుని చేత ఏర్పరచబడి దేవుని చేత ఆశీర్వదించబడి దేవుని చేత నడిపించబడుతున్న ప్రజలు వారికి ఇష్టమైన పోకడ పోతున్నట్లు వారికి ఇష్టమైన నడక నడుస్తున్నట్లు ఆమోసు ద్వారా దేవుడు ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక వారికి ఇష్టానికి వాక్యాన్ని మనం గమనించినట్లయితే మన ఇష్టానికి ఎదురయ్యే కష్టం ఉంటుందనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. దేవుని చేత పిలువబడ్డాము, దేవుని చేత ఎన్నుకోబడ్డాము, దేవుని చేత రక్షించబడ్డాము, దేవుని చేత ఆశీర్వదించబడ్డాము, దేవుని చేత నడిపించబడుతూ ఉన్నాము. అలాంటి జీవితాన్ని జీవిస్తున్న మనము మనకిష్టమైన రీతిలో మనం నడుచుకున్నట్లయితే మన ఇష్టానికి ఎదురయ్యే కష్టము కూడా ఉంటుందనే విషయాన్ని దేవుని బిడ్డలందరూ కూడా గమనించవలసిన వారమే ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. నువ్వు దేవుణ్ణి ఎరిగావా, ఎరగలేదా? దేవుణ్ణి ఎందు నమ్మిక ఉంచావా లేదా? దేవుణ్ణి రక్షించబడ్డావా లేదా? ఇవన్నీ కూడా కాదు, కానీ నీవు దేవుని చేత, మనందరము కూడా దేవుని చేత సృజించబడ్డాము. దేవుని బిడ్డలైన మనము మనకిష్టమైన విధంగా మనం నడుచుకున్నట్లయితే, కొంతమంది చెబుతారు, ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నారంటే అది మా ఇష్టం అండి, మాకు ఇష్టం అని చెబుతూ ఉంటారు. మంచిదే. మన ఇష్టానుసారంగా మనం వెళ్ళినట్లయితే మన ఇష్టానికి ఎదురయ్యే కష్టాలు కొన్ని ఉంటాయనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. బైబిల్ గ్రంథంలో తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. తండ్రి దగ్గరికి వచ్చి తన ఇష్టమైన పోకడ పోవాలనుకున్నాడు, తనకిష్టమైన మార్గంలో వెళ్ళాలనుకున్నాడు, తనకిష్టమైన రీతిగా జీవించాలనుకున్నాడు. తండ్రి యొక్క అధికారం నాకొద్దు, తండ్రికి నేను లోబడాల్సిన అవసరం లేదు, నాకు ఇష్టమైన రీతిగా నేను జీవించాలి అనుకొని తనకిష్టమైన మార్గంలో వెళ్ళాడు. చివరికి ఏమైందంటే తన ఇష్టానికి ఎదురయ్యే ఎదురైన కష్టాలు చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఎలాంటి స్థితికి వెళ్ళిపోయాడంటే చివరికి పందులు తినే పొట్టు దగ్గరికి వెళ్ళి ఆ పందులు పొట్టు తినాలనుకునే ఆశపడ్డాడు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చేత ఎన్నుకోబడిన మనము, దేవుని చేత ఏర్పరచబడిన మనము, దేవుని చేత ఆశీర్వదించబడిన మనము, దేవుని చేత నడిపించబడుతున్న మనము, క్రీస్తు రక్తములో కడగబడి దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మన జీవితాలు మనకిష్టమైన రీతిలో వెళుతున్నామా లేదా? దేవునికి ఇష్టమైన రీతిలో నడుచుకుంటున్నామా అనేది ఒక్కసారి మనం గమనించాలి, పరీక్షించుకోవాలి, పరిశోధించుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి నేను రాలేదు, కానీ తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను ఇక్కడికి అంటున్నాడు. యేసు ప్రభు వారు ఈ లోకంలో దేవాది దేవుడిగా, లోకరక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించగలుగుతున్నావా? మారు మనసు పొందాను, బాప్తీసం తీసుకున్నాను, రక్షించబడ్డాను, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దేవుడు నన్ను హెచ్చించాడు, దేవుడు నన్ను బలపరిచాడు, దేవుడు నన్ను ఉన్నతమైన స్థితిలో పెట్టాడు, ఇక నా ఇష్టము, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను, నాకు ఇష్టమైన రీతిగా నేను నడుచుకుంటాను, నేను చెప్పిందే వేదం అంటూ నడుచుకుంటున్నావేమో. ఉదయకాల సమయంలో గమనించండి. ప్రభు దేవుని వాక్యము మనకు తెలియచేయబడుతూ ఉంది. ఇశ్రాయేలు ప్రజలు కూడా వాళ్ళకి ఇష్టమైన పోగడపోతూ ఉన్నారంట.
అందుకనే దేవుడు అంటున్నాడు, ఆమోసు ద్వారా వారిని హెచ్చరిస్తా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వారికి ఇష్టమైన పోగుల్లో పోతున్న వారితో దేవుడు ఆమోసు ద్వారా హెచ్చరిస్తా ఉన్నాడు, జాగ్రత్త. 6-7 వచనం మనం చదివినట్లయితే దేవుడు ఆమోసు ద్వారా తెలియజేస్తున్నా, కాబట్టి చెరలోనికి ముందుగా పోవు వారితో కూడా చెరలోనికి పోవుదురు. కాబట్టి అంటున్నాడు ఇక్కడ, మీరు చేస్తున్న కార్యాలను బట్టి, మీరు నడుస్తున్న నడవడికని బట్టి, మీరు చేస్తున్న క్రియలను బట్టి, మీ దుష్ట ప్రవర్తనను బట్టి మీరు ఎక్కడికి వెళ్తారంటే చెరలోనికి అని మాట్లాడుతున్నాడు దేవుడు. చెరలోనికి వెళ్తారంట వాళ్ళు. చెర అంటే బంధించబడిన పరిస్థితులు. చెర అంటే శత్రువుకు అప్పగించబడటం. ఈ ఉదయకాల సమయంలో గమనించిన దేవుని బిడ్డలారా, ఒక శత్రువు దొరికాడంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని చెరలోనికి పంపిస్తాను, బంధించి వేస్తాను అంటున్నాడు దేవుడు. నా ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటా, నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతా, నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తిస్తా. నన్ను ఎవడడుగుతాడు? నన్ను అడిగే ఆ హక్కు, దమ్ము, ధైర్యం ఎవరికుంది అనుకుంటున్నావేమో. దేవుడు అంటున్నాడు, కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్లు పాటలు పాడుతున్నారు, ద్రాక్షరసం తాగుతున్నారు, వాయిద్యాలు వాయిస్తున్నారు, ఇదిగో మరి స్వరమండలాలు వాయించుచు దావీదు వలె మేము చేస్తున్నామని మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి పిచ్చి పాటలన్నీ పాడుతూ ఉన్నారు, పిచ్చి పనులన్నీ చేస్తూ ఉన్నారు. ఈరోజు దేవుడు మెచ్చే విధంగా నడుచుకుంటున్నావా లేదా మనుషుల మెప్పు కోసం ప్రయత్నం చేస్తున్నావా? నా ప్రియమైన దేవుని బిడ్డారా, ఒకసారి పరిశీలన చేసుకోవాలి. దేవుడు కోరుకునే భక్తి జీవితాన్ని జీవిస్తున్నామా? మనుషుల మెప్పు కోసం ఏదేదో చేస్తున్నావేమో. పాటలు పాడుతున్నారు, పిచ్చి పాటలు పాడుతూ ఉన్నారంట వాళ్ళు. మద్యము ద్రాక్షరసము తాగుతున్నారు, పాత్రలో ద్రాక్షరసం పోసుకొని తాగుతూ ఉన్నారు వాళ్ళు. దేవుని బిడ్డలారా, దేవుడు అన్నాడు, కాబట్టి చెరలోనికి పోవు వారికి ముందుగా మీరు చెరలోకి పోతారు అంటున్నాడు. దేవుని ప్రజలారా, ఉదయకాల సమయంలో అనేకమైన విషయాలు ఉన్నాయి. దేవుడే చెబుతూ ఉన్నాడు వాడికి. దేవుని యొక్క తీర్పు వస్తుంది వాళ్ళ మీదకి. దేవుడు న్యాయంగా తీర్పు తీర్చేవాడు. ఆయన అన్యాయస్తుడు కాదు. లోకంలో ఉన్న మనుషులు అన్యాయపు తీర్పులు తీరుస్తారు. అన్యాయంగా యేసు ప్రభువాన్ని అన్యాయంగా తీర్పు తీర్చారండి. అన్యాయంగా పట్టుకున్నారు, అన్యాయంగా శిక్షకు అప్పగించారు, అన్యాయంగా నిలవబెట్టారు, అన్యాయంగా ఆయన సిలువ వేశారు. న్యాయంగా సిలువ వేయలేదు, అన్యాయంగా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు అన్యాయం చేస్తారు, మనుషులు అన్యాయమైన తీర్పు తీరుస్తారు. కానీ నా దేవుడు అలా తీర్చేవాడు కాదు. న్యాయంగా తీర్పు తీర్చే దేవుడు. మీరు చేస్తున్న కార్యాలను బట్టి, కాబట్టి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో కాబట్టి చెరలోనికి ముందుగా పోవు వారితో కూడా చెరలోనికి పోవుదురు. అప్పుడు దేవుని బిడ్డలారా గమనించినట్లయితే ఇక్కడ రాయబడింది, అప్పుడు సుఖాసక్తులు చేయు ఉత్సాహధ్వని గతించును. సుఖాసక్తులు అంట. అపుస్తులైన పౌలు అంటున్నాడు, దేవుని కంటే ఎక్కువగా సుఖమును ప్రేమించే వాళ్ళు ఉంటారంట. దేవుని కంటే ఎక్కువగా సుఖాన్ని ప్రేమించేవాళ్ళు. సుఖాసక్తులు చేయు ఉత్సాహధ్వని గతించిపోతుంది. మాకేంటి, మేము సుఖంగా ఉన్నాము, మాకేంటి, మాకు ధనం ఉంది, బలం ఉంది, బలగం ఉంది, ఐశ్వర్యం ఉంది, సంపద ఉంది, ఆస్తులున్నాయి అని సుఖాసక్తులు చేయు ఉత్సాహధ్వని గతించిపోతుందంటండి. ఈరోజు ఎక్కడ చూసినా కానీ వారు కలిగి ఉన్న దాన్ని బట్టి సుఖాసక్తులతో ఉత్సాహధ్వని చేసే వ్యక్తులుగా అనేకులు ఉంటున్నారు. అది గతించిపోయింది అంటున్నాడు. అది లేకుండా చేస్తా అన్నాడు దేవుడు. సుఖముగా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో అనేకమైన విషయాలు ఉన్నాయి.
చెప్పడానికి సమయం లేదు. ప్రభుని వెంబడిస్తున్న మన జీవితాలు దేవునికి ఇష్టమైన రీతిగా నడుచుకుంటున్నామా? మన నడక, మన ప్రవర్తన ఉందా? లేదా మనుషులకు ఇష్టమైన రీతిలో వెళుతున్నామా? మనుషులు మెప్పు కోసము, చాలామంది వారి జీవితాల్లో మనుషుల యొక్క మెప్పు కోసము పోరాటం ప్రయాసపడే వాళ్ళు ఉంటారు. వాక్యం చెబుతుంది, అపోస్తలుడైన పౌలు అన్నాడు, ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు కానీ మనుషులు మెచ్చుకుని వాడు యోగ్యుడు కాదని కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో పౌలు ద్వారా దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. నీకు ఇష్టమైన రీతిలో నడుచుకుంటూ మనుషుల యొక్క మెప్పును పొందుకోవడం కోసం ఆరాటపడుతున్నావేమో, నీకు ఇష్టమైన ప్రవర్తన కలిగి జీవిస్తున్నావేమో. దేవుడు అంటున్నాడు, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, సుఖాసక్తుల ఉత్సాహధ్వని గతించును. చాలా విషయాలు ఉన్నాయి. 2 విషయాలు ఈ ఉదయకాల సమయంలో మనం గమనించాం. మన ఇష్టమైన పోకడ పోతే, మన ఇష్టమైన నడక నడుస్తూ ఉంటే, మన ఇష్టమైన భక్తి చేస్తూ ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు, చెరలోనికి పోవు వారికితో మీరు ముందుగానే చెరలోనికి పోతారు, బంధించబడిన పరిస్థితి. రెండవదిగా సుఖాసక్తులు చేయు ఉత్సాహ ధ్వని గతించిపోతుంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, మనకిష్టమైన పోకడ కాకుండా, మనకిష్టమైన నడవడిక కాకుండా దేవునికి ఇష్టమైన రీతిగా నడుచుకుంటూ దేవునికి ద్వారా గొప్ప మేలులు పొందుకునే కృపను ధన్యతను ప్రభు ప్రతి బిడ్డకు దయచేయునుగాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.